शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओं अंदरिकु शुभोदयं। దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన అద్భుతమైన పరమ పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నా నమస్కారాలు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తత్వబోధ మొదటిలో సాధన చతుష్టయ అంటే ఏంటి అని వివరణ ఇచ్చి, తరువాత అనాత్మమైన శరీరత్రయము, పంచకోశాలు, అవస్థాత్రయము దీని గురించి వివరణ ఇచ్చారు. ఆత్మ అంటే ఏంటి అని కొంచెం దానికి వివరణ ఇచ్చారు. మనకు 3 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్: జీవ, జగత్తు, ఈశ్వర. జీవ నేర్చుకున్న తర్వాత జగత్తు అంటే ప్రపంచ లేదా విశ్వ, దీని గురించి వర్ణన వివరణ ఇచ్చారు. ఒక్కసారి మళ్ళీ చూద్దాము దాన్ని. అథ 24 తత్వ ఉత్పత్తి ప్రకారం వక్ష్యామః. 24 తత్వాల వర్ణన చెప్తాను, దాని గురించి చెప్తాను. 24 తత్వాలు అంటే మన ప్రపంచం. 24 తత్వాలు ఏంటి అంటే 5 మహాభూతాలు, పంచమహాభూతాలు: ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వీ. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణవాయు, ఇంకా మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార అనే అంతఃకరణ. ఇవి అన్ని కలిపి 24 తత్వాలు. 24 తత్వాల గురించి చెప్తాను అంటే ప్రపంచమే అది. ప్రపంచం గురించి నీకు చెప్తాను అంటే సృష్టి, ఎలా సృష్టి జరిగింది, జరుగుతుంది అని చెప్తున్నారు ఇందులో. మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది సృష్టి అంటే ఆధునిక విజ్ఞానం ఏం చెప్తుంది అంటే మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. మ్యాటర్ అంటే ఒక విషయం, ఎనర్జీ శక్తి, దాన్ని సృష్టి చెయ్యలేము. ఇది విజ్ఞానంలో ఉన్నటువంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఒకటి. శక్తిని కూడా సృష్టి చేయలేము, కానీ ఒక్క రూపం నుండి ఇంకొక రూపానికి మార్పు తీసుకురాగలుగుతాము. ఇప్పుడు మనం చూస్తే హైడ్రో ప్రాజెక్ట్ అంటారు. అంటే హైడ్రో అంటే అక్కడ నీళ్లలో ఉన్నటువంటి ఒక శక్తి, దాన్ని విద్యుత్ శక్తిగా మార్పు తీసుకురావడం, మార్చడం. నీళ్లలో ఉన్నటువంటి శక్తి అది ఏదో కొత్త శక్తి కాదు, మనము సృష్టి చేసిన శక్తి కాదు. ఆ శక్తిని ఇప్పుడు
రూప మార్పు మాత్రమే. అన్నీ దానికి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కావాలి, పెద్ద ప్రొసీజర్ ఉంది. కానీ ఏ శక్తి నీళ్లలో ఉందో ఆ శక్తిని విద్యుత్ శక్తిగా తయారు చేయడం, లేదా తయారు అని చెప్పే బదులు మార్పు తీసుకురావడము. అంటే ఒక్క రూపం నుండి ఇంకొక రూపానికి మార్చొచ్చు, కానీ సృష్టి చెయ్యలేము. ఒక శక్తిని సృష్టి చెయ్యలేము. అలాగే మ్యాటర్, ఒక మ్యాటర్ని, ఒక విషయాన్ని వచ్చి అక్కడ, విషయం అంటే నా మాట్లాడే విషయం అలాంటిది కాదు, ఎలిమెంట్స్ అంటాం కదా, అది మెటీరియల్. దాన్ని కూడా అంతే, సృష్టి అయితే చేయలేము, కానీ ఒక్క రూపం నుండి ఇంకా ఒక్క రూపం. మనం ఇప్పుడు చేతిలో బుక్ ఉంది, పుస్తకం ఉంటే అది ముందు వేరే రూపంలో ఉండింది. మనం చెప్తాం కదా, చెట్టు నుండి బుక్ పుస్తకాలు కాగితాలు వస్తాయి, పేపర్స్ వస్తాయి అని, అంటే చేస్తారు అని. అది సృష్టి చేయడం కాదు, ఒక్క రూపంలో ఉండింది దానికి ఇంకొక రూపం ఇవ్వడం. అందుకే ఇక్కడ ప్రపంచం కూడా సృష్టి అని కాదు, కానీ మనము మాట్లాడినప్పుడు జనరల్గా సృష్టి అని ఉపయోగిస్తున్నాము. నిజంగా చూడాలంటే అది అభివ్యక్తం అని ఉండాలి. ఈ ప్రపంచ సృష్టి కొన్ని సంవత్సరాల క్రితం అయింది అని చెప్తుంది మన ఆధునిక విజ్ఞానం. ఒక బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తారు. పెద్ద సౌండ్ వచ్చి అక్కడ వచ్చేసింది అంట ప్రపంచం. దాని ముందు ఏముండింది అని ప్రశ్న అడిగితే ఇంకా విజ్ఞానులకు అది తెలీదు. ఎందుకంటే సంశోధన ఇంకా చేస్తూ ఉన్నారు. కానీ ఎన్నో సంవత్సరాల క్రితం మన ఉపనిషత్తు లేదా మన గ్రంథాలు చెప్తున్నాయి ఏంటంటే, ఎలా ఒక్క మామిడి చెట్టు ఊరికే రాదు, శూన్యం నుండి మామిడి చెట్టు వస్తుందా? శూన్యం నుండి ఏమీ రాదు, శూన్యం మాత్రమే ఉంటుంది. అక్కడ ఒక గింజ, మామిడి గింజ ఉండింది. అందులో ఈ చెట్టు అవ్యక్త రూపంలో ఉండింది. అది తరువాత పెద్దగా అయింది, ఒక చిన్న చెట్టు అయింది, తర్వాత పెద్దగా అయింది, తర్వాత మామిడి కాయలు ఇవన్నీ వస్తున్నాయి. శూన్యం నుండి శూన్యం మాత్రమే రావచ్చు, ఇంకే వస్తువు కూడా రాదు. ఇది మనకు తెలుసు. ఇప్పుడు మామిడి చెట్టు గురించి మనకు తెలుసు. అయితే ఈ ప్రపంచం సడన్గా వచ్చింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తత్వం కూడా మనకు తెలుసు. మ్యాటర్ క్యాన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. సృష్టి చేయలేము, నాశము కూడా చేయలేము. కానీ ఒక ఫామ్ నుండి ఇంకొక ఫామ్కి మాత్రమే మార్చొచ్చు, ఇది తెలుసు. అయితే మన గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, ఈ ప్రపంచ కనపడే ముందు అవ్యక్త రూపంలో ఉండింది. మనము శరీరత్రయం గురించి నేర్చుకున్నాము. స్థూల శరీర, సూక్ష్మ శరీర, కారణ శరీర. స్థూల అంటే మనకు కనపడే దేహం. సూక్ష్మ శరీర అంటే ఈ లోపల ఉన్నటువంటి అన్ని శక్తి. చెవులు, కనపడే చెవులు మనకు స్థూల శరీరం అయింది. అందులో వినపడే శక్తి, అది సూక్ష్మ శరీరంలో ఒక భాగం. అలాగే కనపడే శక్తి, కళ్ళు అంటే స్థూల దేహం అయింది. ఆ కళ్ళు కనపడే ఒక శక్తి ఉంది, అది సూక్ష్మ శరీరంలో ఒక భాగం. అలాగే మనస్సు, బుద్ధి అన్ని సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి భాగం మనకు కనపడటం లేదు. ఇవి రెండు ఎక్కడి నుండి వస్తున్నాయి? కారణ శరీరం నుండి వస్తున్నాయి. లేదా కారణ శరీరంలో ఈ స్థూల శరీర, సూక్ష్మ శరీర అవ్యక్త రూపంలో ఉంది. ఒక పొటెన్షియల్ ఫామ్ అంటాము ఇంగ్లీష్లో. ఒక దేహమే ఇలాగ వస్తుంది అంటే ఇంకా ఇంత పెద్ద ప్రపంచం సడన్గా పడుతుందా ఎక్కడి నుండో? అయితే మన గ్రంథాలు చెప్తున్నాయి, స్థూల ప్రపంచ, అలాగే దాని వెనక ఉన్నటువంటి సూక్ష్మ ప్రపంచ, ఇవి రెండు కూడా కారణ ప్రపంచంలో అవ్యక్త రూపంలో ఉండింది. ఆ తరువాత అది అభివ్యక్తమైంది. ఏదో ఒక్కరోజు సడన్గా అభివ్యక్తం అవ్వదు. మనకు తెలుసు, ఇప్పుడు మామిడి గింజ అక్కడ ఉంటే, పడి ఉంటే
ఓహో, నిన్న గింజ ఉండింది, ఇవాళ పెద్ద చెట్టు కనపడుతుందా మనకు? ఎన్నో రోజులు, కొన్ని సంవత్సరాలే పడుతున్నాయి పెద్ద చెట్టు అవడానికి. అలాగే కదా ఇది కూడా. అయితే కారణ ప్రపంచంలో అవ్యక్త రూపంలో ఉండి తరువాత ఒక్కరోజు, కొన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు మనకు తెలీదు, ఆయన తరువాత అది అభివ్యక్తమైంది. అంటే ఈ 24 తత్వాలు కూడా ఎలా వచ్చింది అని చెప్పబోతున్నారు. బ్రహ్మాశ్రయ సత్వరజ స్తమో గుణాత్మిక మాయా అస్తి. మాయ అనేది ఒక్కటి ఉంది. ఏంటది? అది బ్రహ్మ ఆశ్రయ. ఆ బ్రహ్మాన్ని తెలుసుకున్నాము. బ్రహ్ముడిని ఆధారంగా పెట్టుకొని మాయ ఉంది. ఒక ఆధారం కావాలి. మాయకి అస్తిత్వం ఉంది అంటే బ్రహ్ముడిని ఆశ్రయించి, ఆ బ్రహ్ముడి ఆధారం మీద మాత్రమే మాయ ఉండగలుగుతుంది. ఇక్కడ పుల్లింగ స్త్రీలింగాని కాదు, బ్రహ్మ అంటే పుల్లింగ, మాయ అంటే స్త్రీలింగాని కాదు. మనం ఊరికే అలాగే ఉపయోగిస్తున్నాం అంతేకాని లింగ భేదం లేదు ఇక్కడ. బ్రహ్ముడిని ఆశ్రయించి సత్వరజస్తమో గుణ ఆత్మిక, ఇవి 3 గుణాలు కూడా ఈ మాయాకి ఉంది. బ్రహ్మ అనే తత్వానికి ఏ గుణాలు ఉన్నాయి? ఏ ఒక్క గుణము లేదు. నిర్గుణ. పరబ్రహ్మ అనేది నిర్గుణ, మాయ సగుణ. పరబ్రహ్మ అనేది నిర్వికార, ఏ మార్పు ఉండదు, ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది, ఒక్క రోజు కూడా ఏమి మార్పు రాదు. అదే మాయ సవికార. ఒకటి నిర్వికార, మాయ అనేది సవికార, అన్ని మార్పులే. ఇవాళ ఉండినట్టు ప్రపంచం రేపు ఉండదు. ఇవాళ ఏంటి, ఒక్క క్షణం, ఈ క్షణం ఉండినట్టు ఇంకొక క్షణం ఉండదు. మనము ప్రకృతి అంటాము, అదే మాయ అంటే. అయితే ఈ గ్రంథాలు ఏం చెప్తున్నాయి? ఈ కారణ ప్రపంచమే మాయ. ఆ మాయలో 3 గుణాలు ఉన్నాయి, సత్వ రజ తమ. సత్వ అంటే జ్ఞాన, నేర్చుకోవడం. ఏదో నేర్చుకోవడం కంటే మనకు పెద్దగా ఆన్లైన్ క్లాస్ చేసి నేర్చుకోవడం, అవి అలాంటిది, అది కూడా నేర్చుకోవడమే, అది కూడా జ్ఞానవృద్ధియే. ఊరికే చూడటం, పొద్దున చూసి ఓహో ఇవాళ 11 o'clockకి క్లాస్ ఉంది, అప్పుడప్పుడు టైం చూసి అయిందా 11 అయిందా అని కళ్ళు ద్వారా మనము చూస్తున్నాం. కళ్ళు చూస్తున్నాయి, కళ్ళు చూసి మన బ్రెయిన్కి సందేశం పంపిస్తుంది, 11 o'clock అయింది. ఓహో, బ్రెయిన్ దాన్ని ప్రాసెస్ చేస్తుంది. 11 o'clock అయితే ఏం చేయాలి? ఆ లింక్కి కనెక్ట్ అవ్వాలి. ఇది ఇప్పుడు కనెక్ట్ అవ్వడం రజోగుణ. ఏదైనా యాక్టివిటీ చేయాలంటే దానికి కారణం రజోగుణ. ఏదైనా మనము గ్రహిస్తున్నాము, ప్రపంచం నుండి మనము గ్రహిస్తున్నాము అంటే అది సత్వగుణ. చేస్తున్నాము, గ్రహించి దానికి ఏదో చెయ్యాలి కదా. ఈ టైం అయింది అంటే ఇట్లా, ఇంకొక ఏదో నడిచింది అంటే వేరే ఇంకొక యాక్టివిటీ మనము చెయ్యాలి, అవునా కదా? అయితే సత్వ రజోగుణ మనకు ప్రతి క్షణము మనకు పని చేస్తూ ఉంటాయి. రోజంతా ఇలాగే చేస్తూ ఉంటామా? అలసిపోతాం కదా. అయితే మనసుకి, బుద్ధికి, మన దేహానికి రెస్ట్ కావాలి, విశ్రాంతి కావాలి. అప్పుడు తమోగుణ ప్రధానంగా ఉంటుంది. తమోగుణ ప్రధానంగా ఉండినప్పుడు మనకు నిద్ర వస్తుంది. నిద్రలో ఉండినప్పుడు తమోగుణ ప్రధానంగా ఉంటుంది. సత్వ రజ ఏం పని చేస్తున్నాము? నిద్రలో ఉండినప్పుడు ఏమి పని లేదు. రజోగుణ ఆల్మోస్ట్ శూన్యమైపోతుంది. సత్వగుణ ఏ వ్యవహారము చేయట్లేదు ప్రపంచంతో, నిద్రలో ఉన్నాం కదా. అయితే సత్వగుణ కూడా చాలా తక్కువలో ఉంటుంది. అంటే 3 కూడా మన అందరిలో ఉన్నటువంటి గుణాలు ఇవి. ప్రపంచంలో కూడా ఈ 3 గుణాలు ఉన్నాయి. ఎందుకంటే మాయలోనే ఈ 3 గుణాలు ఉన్నాయి.
మాయాకి మనము ఇంకొక పేరిస్తున్నాము, దానికి ప్రకృతి అంటాము. ఆ తరువాత ఈ పంచభూతాల సృష్టి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఎలా వచ్చింది అని ఆ సృష్టి గురించి చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ సృష్టి అని పదం ఉపయోగిస్తున్నాము, నిజంగా అది అభివ్యక్తం అవుతుంది ఎట్లా అని చెప్తున్నారు. తత ఆకాశ, తత అంటే దాని నుండి ఆకాశం వచ్చింది. దేని నుండి వచ్చింది? మాయ. ఎలాంటి మాయ? బ్రహ్మాశ్రయ సత్వరజ గుణ ఆత్మిక మాయా నుండి మొదటిలో ఏది వచ్చింది? అతి సూక్ష్మమైన భూత, పంచమహాభూతలో అతి సూక్ష్మమైనది అంటే ఆకాశం. మొదటిలో ఆకాశం వచ్చింది. ఆకాశకి ఒక గుణం అంటే శబ్ద. మనకు తెలుసు, శబ్దతో కనెక్ట్ అయ్యేది మన చెవి. వినడం, చెవి మాత్రమే వింటుంది. కళ్ళు వింటున్నాయా? కళ్ళు చూస్తున్నాయి అంతే, కానీ వినపడటం లేదు కళ్ళుకి. ముక్కు, నాలిక ఆ క్షేత్రంలో పనిచేస్తుంది. ఎంత మంచి చెవి, ఎంత మంచి కళ్ళు అయితే కూడా ఆ క్షేత్రంలో మాత్రమే పనిచేస్తున్నాయి. ఆకాశానికి ఒక గుణ శబ్ద అనేది. ఆకాశం నుండి వాయు వచ్చింది. మాయ నుండి ఆకాశ నుండి వాయు వచ్చింది. వాయుకి ఒక గుణం ఉంది, స్పర్శ అనేది ఒక గుణం. అది వాయుకి ఉన్నటువంటి గుణము. కానీ ఆకాశకి ఏ గుణం ఉందో ఆ గుణ వాయుకు కూడా వస్తుంది. ఇప్పుడు తల్లి తండ్రిల ఆస్తి మనకు పిల్లలకు వస్తున్నాయి. అలాగే మాయకి ఏ గుణాలు ఉన్నాయో అవి అన్ని ఇప్పుడు అందరూ పిల్లలకు వస్తున్నాయి. మొదటిలో ఆకాశ శబ్ద అని గుణం ఉండింది. ఆ గుణ ఇప్పుడు వాయుకి కూడా వస్తుంది. వాయుకి ఇండివిజువల్గా స్పర్శ అని గుణ, కానీ ఆకాశం నుండి వచ్చిన శబ్ద గుణ కూడా ఉంది. అయితే వాయుకి ఇప్పుడు 2 గుణాలు ఉన్నాయి, శబ్ద, స్పర్శ. ఆ తరువాత తేజ, వాయోస్తేజ, వాయు నుండి తేజ అంటే అగ్ని వచ్చింది. అగ్నికి గుణ రూప. ఇండివిజువల్గా చూస్తే రూప అని గుణ, కానీ వాయు నుండి గుణ స్పర్శ. అలాగే ఆకాశం నుండి శబ్ద అనే గుణ వస్తుంది. అయితే ఇప్పుడు అగ్నికి 3 గుణాలు ఉన్నాయి, శబ్ద, స్పర్శ, రూప అని 3 గుణాలు. ఆ తరువాత తేజస ఆపహ, ఆప అంటే నీళ్లు. తేజస్సు నుండి, అగ్ని నుండి నీళ్లు వచ్చింది. మళ్ళీ నీళ్ళకి రస అని ఒక గుణం ఉంది. కానీ శబ్ద, స్పర్శ, రూప దానితో రస, ఇది కూడా అంటే 4 గుణాలు ఉంటాయి. అద్భ్య పృథ్వీ, లాస్ట్లో వచ్చేది పృథ్వీ. పృథ్వీ మనకు భూమి. ఈ పృథ్వీకి ఉన్నటువంటి గుణ గంధ, వాసన. కానీ ఈ 4 భూతాల గుణ ఈ పృథ్వీకి వస్తుంది. అయితే పృథ్వీకి 5 గుణాలు ఉన్నాయి, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనే 5 గుణాలు కూడా పృథ్వీకి ఉంది. అయితే పృథ్వీ అనేది అతి స్థూలమైన మహాభూత, ఆకాశ అనేది అతి సూక్ష్మమైన మహాభూత. ఇప్పుడు ఇక్కడ మహాభూత అంటే ఇది సూక్ష్మ రూపంలో, మనకు కళ్ళుకి కనపడే ఆకాశం కాదు, కళ్ళుకి కనపడే భూమి కాదు, నీళ్లు కాదు, అగ్ని కాదు, సూక్ష్మ రూపం. ఎలా మనము చెవి అంటే ఇది స్థూల, వినే శక్తి ఉంది కదా, అది సూక్ష్మ అంటామో, సూక్ష్మ శరీరంలో ఒక భాగం. ఇప్పుడు ఇది సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మ ప్రపంచంలో ఇది ఒక భాగం. అన్ని సూక్ష్మమైన ఆకాశ, సూక్ష్మ వాయు, సూక్ష్మ అగ్ని, సూక్ష్మ జల, సూక్ష్మ పృథ్వీ. మాయ నుండి ఇవి అన్నీ వచ్చాయి. మాయ అంటే కారణ ప్రపంచం నుండి సూక్ష్మ ప్రపంచం ఇలా వచ్చింది. ఆ తరువాత ఏతేషాం పంచతత్వానాం మధ్యే
ఆకాశస్య సాత్వికాంశ శ్రోత్రేంద్రియ సంభూతం. ఇప్పుడు సూక్ష్మ శరీర ఎలాగ సృష్టి అవుతుంది? సూక్ష్మ ప్రపంచ సృష్టి అయింది, సూక్ష్మ పంచమహాభూతాలు. ఇప్పుడు సూక్ష్మ శరీర మనము చూసాము, సూక్ష్మ శరీరం అంటే ఏంటో అని మనము చూసాము. అది ఎలా సృష్టి అవుతుంది అని అంటున్నారు. మాయాకి 3 గుణాలు చూసాము, సత్వ రజ తమ. ఈ పంచమహాభూతాలందరూ కూడా పిల్లలు అని అనుకోవచ్చు. అయితే పిల్లలకి కూడా, ప్రతి ఒక్క పిల్లకి కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. ఆకాశకి 3 గుణాలు, సత్వ ఆకాశ, రజ ఆకాశ, తమ ఆకాశ. అలాగే వాయువుకి కూడా 3, సత్వ వాయు, రజ వాయు, తమ వాయు. అలాగే అగ్నికి, జలకి, పృథ్వీకి. ఇప్పుడు అందులో సాత్విక విభాగం మాత్రమే తీసుకుంటున్నారు. సాత్విక విభాగం అంటే సత్వగుణ. సత్వగుణ అంటే గ్రహించడం, నేర్చుకోవడం, జ్ఞానం వృద్ధి చేసుకోవడం కదా. అయితే ఇలాంటి సాత్విక అంశాలతో జ్ఞానేంద్రియ అంటే మళ్ళీ స్థూలం కాదు, సూక్ష్మ జ్ఞానేంద్రియాల సృష్టి అవుతున్నాయి. ఆకాశం నుండి సూక్ష్మ చెవి. అలాగే వాయోహ సాత్వికాంశ త్వగింద్రియ, వాయులో ఉన్నటువంటి సత్వ అంశ, సత్వ విభాగం నుండి త్వక్ అంటే చర్మం. మళ్ళీ చర్మం అంటే మనకు కనపడే చర్మం కాదు, సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి చర్మకి ఉన్నటువంటి శక్తి. ఇది వేడిగా ఉంది, ఇది చల్లగా ఉంది, ఆ శక్తి ఉంది కదా చర్మకి. ఆ తెలిసే శక్తి అంటే సూక్ష్మ రూపంలో. అగ్నేయ సాత్వికాంశ చక్షురింద్రియం, అగ్నిలో ఉన్నటువంటి సాత్విక అంశం నుండి, సాత్విక విభాగం నుండి చక్షు అంటే కళ్ళు. ఆ తర్వాత నీళ్లలో ఉన్నటువంటి సాత్విక అంశం నుండి రసనేంద్రియ అంటే నాలిక. తర్వాత పృథివ్యా సాత్వికాంశ ఘ్రాణేంద్రియ సంభూతం. పృథివ్య అంటే భూమి, ఆ సాత్విక అంశంతో ముక్కు. మళ్ళీ ముక్కు అంటే స్థూల ముక్కు కాదు, కనపడే ముక్కు కాదు, ఆ స్మెల్ని తెలుసుకొని శక్తి ఉంది కదా. ఇది మంచి స్మెల్, ఇది అయ్యో వాసన ఉంది, దుర్వాసన వస్తుంది. ఆ శక్తి అంటే సూక్ష్మ జ్ఞానేంద్రియాల సృష్టి అవుతుంది. ఆ తరువాత సమష్టిక సాత్విక అంశాత్, ఇది ఒక్క విభాగం గురించి చెప్పారు. ఆకాశంలో ఉన్నటువంటి సాత్విక అంశం నుండి చెవిలా జ్ఞానేంద్రియ, చెవి అనే సూక్ష్మ జ్ఞానేంద్రియ సృష్టి అవుతుంది. ఇప్పుడు అన్ని కలిపి సమష్టి అంటే ఆకాశంలో ఉన్నటువంటి సాత్వికాంశ, వాయులో ఉన్నటువంటి సాత్వికాంశ, అగ్నిలో ఉన్నటువంటి సాత్వికాంశ, ఇలాగే సమష్టి తీసుకుంటే అంతఃకరణ సృష్టి అవుతుంది. మనోబుద్ధి అహంకార చిత్త అంతఃకరణ, ఇవి 4 సృష్టి అవుతున్నాయి. ఎందుకు ఇవి 4 సమష్టితో చేయాలి? చేస్తుంది, మనము చేయట్లేదు ఇది, అది ఆటోమేటిక్గా అక్కడ అవుతుంది అంటే దేవుడు చేస్తున్నాడు అని మనము చెప్తాము. ఎందుకు ఇది కావాలి అంటే, చెవి అయితే వినడం మాత్రమే పని, కళ్ళకి చూడడం మాత్రమే పని. కానీ మనస్సుకి ఏది చెవులు వింటాయో, ఏది కళ్ళు చూస్తున్నాయో, ఇవి అన్నీ కావాలి. దాన్ని ప్రాసెస్ చేయాలి కదా. తర్వాత ఈ చీర కొనడానికి వెళ్తాను, ఓహో ఈ చీర నాకొద్దు, నాకు దగ్గర ఉంది, ఇదే కలర్ ఉంది, ఇదే డిజైన్ నా దగ్గర ఉంది. మనస్సు అక్కడ ప్రాసెస్ చేస్తుంది, కళ్ళు చూసి చెప్తుంది ఇలాంటి డిజైన్ది, ఈ కలర్ది చీర. మనస్సు అక్కడ ప్రాసెస్ చేస్తుంది. ఎట్లా? అక్కడ స్మృతి ఉంది, మనసుకి ఆ స్మరణ శక్తితో కనెక్ట్ చేసి ఉందా లేదా అని అలా చేసి బుద్ధి నిర్ధారం చేస్తుంది, ఇది వద్దు జ్యోతి, ఇది ఉంది నీ దగ్గర అని. అంటే కళ్ళు చూస్తుంది, చెవులు వినపడుతుంది, అవి అన్ని కలిపి ప్రాసెస్ చేసి మనకు నిర్ధారం తీసుకోవాలి అంటే సమష్టితోనే ఈ సృష్టి ఉండాలి. సంకల్ప వికల్పాత్మక మనస్సు అంటే అదో ఇదో అలా చేస్తుంది. నిశ్చయాత్మిక బుద్ధి నిర్ధారం చేసుకోవడం ఎప్పుడు కూడా బుద్ధి. అహంకర్త అహంకార, ఇక్కడ అహంకార అంటే నేను అనేది మనకు ఉంది. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుంటే ఆ గ్లాసుకి ఏమన్నా నేను అని ఉందా?
మనకైతే ఉంది. నేను నేను ఈ చీర కట్టుకుంటాను, నేను అలా చేస్తాను, నేను ఇక్కడ ఉన్నాను, ఆ ఒక్క అవేర్నెస్ ఉంది. అది అహంకార. అందరికి ఉండాల్సిందే అది. చింతనకర్తృ చిత్తం. చిత్తం అంటే మన స్మరణ, మెమరీ అంటాం కదా, అది జ్ఞాపకం. తర్వాత చంద్రమా మనస్సుకి దేవత, బుద్ధేహే బ్రహ్మ, బుద్ధికి బ్రహ్మ, అహంకారానికి రుద్ర, చిత్తస్య వాసుదేవ. ఇవి చూశాము. ఇప్పుడు సాత్విక విభాగ సత్వ అంశ ఏం చేస్తుంది? జ్ఞానేంద్రియాల సృష్టి చేసి, సూక్ష్మ జ్ఞానేంద్రియాల సృష్టి చేసి అంతఃకరణ సృష్టి అవుతుంది సాత్విక డిపార్ట్మెంట్తో. ఇప్పుడు నెక్స్ట్ మనకు డిపార్ట్మెంట్ రజో డిపార్ట్మెంట్ లేదా రజ గుణ డిపార్ట్మెంట్. మళ్ళీ ఆకాశంలో రజోగుణ ఉంది, వాయులో ఉంది, అగ్నిలో ఉంది. అన్ని భూతాలలో ఈ రజో అంశ మాత్రమే తీసుకుంటే ఏమవుతుంది? రజోగుణ అంటే ఏంటి? పని చేయడం, ఏదో యాక్షన్ చేయడం, యాక్టివిటీ చేయడం, ఒక కార్యం చేయడం రజోగుణ. అయితే ఈ రజోగుణ నుండి కర్మేంద్రియాల సృష్టి అవుతుంది. సత్వగుణం నుండి జ్ఞానేంద్రియాల సృష్టి. ఎందుకంటే సత్వ అంటే జ్ఞానం, గ్రహించడం. ఇప్పుడు ఈ రజోగుణ వల్ల కర్మేంద్రియాల సృష్టి. మళ్ళీ కర్మేంద్రియాలు అంటే కనపడే చేయి కాళ్ళు కాదు, ఆ చేయికి ఎత్తడానికి ఒక శక్తి ఉండాలి. ఆ శక్తి అంటే సూక్ష్మ కర్మేంద్రియాల సృష్టి ఎలాగా అవుతుంది చెప్తున్నారు. ఆకాశస్య రాజసంశాత్ వాగింద్రియం సంభూతం. ఆకాశంలో ఉన్నటువంటి రజోగుణ నుండి వాకింద్రియం, నాలిక. చూడండి, నాలిక ఒక జ్ఞానేంద్రియంగా పనిచేస్తుంది, కర్మేంద్రియంగా కూడా పనిచేస్తుంది. అది కర్మేంద్రియంగా పనిచేయాలి అంటే మాట్లాడాలి అంటే అది ఆకాశంలో ఉన్నటువంటి రజోగుణ. దానివల్ల ఈ శక్తి, మాట్లాడే శక్తి వస్తుంది, సృష్టి అవుతుంది. ఆ తరువాత వాయు నుండి, వాయులో ఉన్నటువంటి రాజసంశ నుండి పాణీంద్రియం, పాణి అంటే చేయి, చేయిల సృష్టి అవుతుంది, చేతుల సృష్టి. తరువాత అగ్ని నుండి పాదేంద్రియ, పాదాల సృష్టి. మళ్ళీ పాదాలు స్థూల పాదాలు కాదు, సూక్ష్మ పాదాలు, నడిచే శక్తి. జలస్య రాజసంశాత్ ఉపస్థేంద్రియం సంభూతం. మనకు జననేంద్రియాలు, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ సృష్టి అవుతుంది. పృథివ్యా రాజసంశాత్ గుదేంద్రియ, మలద్వారం, గుదద్వారం అంటే విసర్జన చేసే శక్తి. ఏతేషాం సమష్టి రాజస అంశాత్ పంచ ప్రాణాః సంభూతాః. అక్కడ సాత్విక అంశ సమష్టితో అంతఃకరణ సృష్టి అవుతుంది. ఇక్కడ ఈ రజోగుణ అంతర్ది డిపార్ట్మెంట్ కలిపి సమష్టి అంశాల్లో పంచ ప్రాణాః సృష్టి అవుతుంది. పంచ ప్రాణాలు, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. అవి ఏమేం పని చేస్తున్నాయి అవన్నీ మనము చూసాము. కర్మేంద్రియాలు పని చేయాలి అంటే ఈ ప్రాణాలు కరెక్ట్గా పని చేయాలి. కర్మేంద్రియాలు వెనక ఈ ప్రాణాలు పని చేయాలి. ఇవి కూడా ప్రతి ఒక్క ప్రాణ ఏ వ్యవస్థ చూస్తుంది అని మనం అన్ని నేర్చుకున్నాం. ఎలా సృష్టి అవుతుంది? రజోగుణ, సమష్టి రజోగుణ. పంచమహాభూతంలో ఉన్నటువంటి రజోగుణ డిపార్ట్మెంట్ని మాత్రం తీసుకొని, సమష్టితో తీసుకొని పంచ వాయు సృష్టి అవుతుంది. ఇండివిజువల్గా తీసుకుంటే కర్మేంద్రియాల, సూక్ష్మ కర్మేంద్రియాల సృష్టి అవుతుంది. ఇంకా ఏది మిగిలింది మనకు? తమోగుణ డిపార్ట్మెంట్ ఒకటి మిగిలింది. ఏతేషాం పంచతత్వానాం మధ్యే తామస అంశాత్ పంచీకృత పంచతత్వాని భవంతి. ఇప్పుడు తామస గుణం. తామస తీసుకుంటే, తమోగుణ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ పంచీకృత అని వచ్చింది. మనకి పంచీకృత అనే పద ముందు కూడా వచ్చింది, కానీ అక్కడ వివరణ ఇవ్వలేదు. ఎక్కడ చూసాము? స్థూల దేహం, స్థూల శరీరం చెప్పినప్పుడు పంచీకృత పంచమహాభూతై కృతం అని చూశాము. కానీ అప్పుడు పంచీకృత అంటే తరువాత వివరణ ఇస్తాను అన్నాను. సూక్ష్మ శరీర
అపంచీకృత పంచమహాభూతై కృతం అని చూసాము. అంటే పంచీకరణ సూక్ష్మ శరీర సృష్టికి అవసరం లేదు, అపంచీకృత అది. ఇప్పుడు ఇది పంచీకృత. పంచీకృత అంటే ఏంటో చూద్దాం. మిక్స్ చేయడానికి పేరు పంచీకరణం. మిక్స్ అవడం. ఏం మిక్స్ అవుతుంది? మనం ఇప్పుడు బంగారం, ఒట్టి బంగారం, అందులో వేరేమి మిక్స్ లేదు అంటే అది చాలా మెత్తగా ఉంటుందంట. దాన్ని ఉపయోగించి ఒక గొలుసు లేదా గాజులు ఏమీ చేయలేము, ఏ ఆభరణం కూడా మనము చేయలేము ఒట్టి బంగారంతో. దానికి అక్కడ కలపాల్సి వస్తుంది. అప్పుడు కాపర్ కలుపుతారు. కొంచెం కాపర్ కలిపితే ఇది బంగారం కొంచెం గట్టిగా ఉంటుంది. అప్పుడు మనకు చైన్ ఏం కావాలో, వడ్డాణం ఏం కావాలో అవి అన్నీ చేయించవచ్చు. ఈ మిక్స్చర్కి మనము అలాయ్ అంటాము ఇంగ్లీష్లో, నాకు తెలుగులో పద తెలీదు. అదే తత్వ ఇక్కడ. ఒట్టి ఒక్క పంచమహాభూతతో చెయ్యలేము. అంటే ప్యూర్ పరిశుద్ధమైన ఒక్క పంచమహాభూతతో మనము ఏమి చేయలేము. ఇలాంటి పరిశుద్ధమైన పంచమహాభూతానికి పేరు సన్మాత్ర. పరిశుద్ధమైనది, ఏ మిక్స్చర్ ఏమీ కలపలేదు. ఇప్పుడు మనము ఈ తమోగుణ డిపార్ట్మెంట్ ఉపయోగించి మిక్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకు మిక్స్? ఆ మిక్స్ అయితేనే మన స్థూల శరీర సృష్టి అవుతుంది. లేదంటే స్థూల శరీర సృష్టి చేయలేమంటే మనము చేయట్లేదు, అలాగ అవలేదు, అవడం కష్టం, అసాధ్యం అని. ఏ మిక్స్ అవుతుంది, ఎట్లా మిక్స్ అవుతుంది చూద్దాం. ఒక 2 సార్లు చెప్తాను. ఇదేం పెద్దగా అర్థం అవలేదు అంటే పెద్దగా మీరు వరి చేసే అవసరం లేదు. ఎందుకంటే ఇది సృష్టి ఎలా నడుస్తుంది మనకు విషయం తెలియాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇదే ప్రపంచంతో మనము వ్యవహారం, పొద్దున నుండి రాత్రి వరకు ఇదే ప్రపంచంతో మనం వ్యవహారం చేస్తూ ఉంటాము. దానికోసం జీవ తర్వాత జగత్ అంటే ఏంటి అని తెలియాలి. దానికోసం ఇక్కడ శంకరాచార్యులు మనకు వివరణ ఇస్తున్నారు. ఈ పర్టికులర్ టాపిక్ మనకు అర్థం అవలేదు అంటే కూడా పెద్దగా ఏమి వరి అవ్వకండి. ఇప్పుడు ప్రతి ఒక్క భూత దీన్ని సమానంగా 2 విభాగం చేస్తారు. సమానమైన 2 విభాగాలు, హాఫ్. ఆకాశంలో 2 విభాగాలు, ఈక్వల్ అమౌంట్. అలాగే వాయు, అలాగే అగ్ని, ప్రతి ఒక్కటి కూడా ఆకాశ నంబర్ 1, ఆకాశ నంబర్ 2, అలాగే వాయు నంబర్ 1, వాయు నంబర్ 2, ఇలాగే అన్ని కూడా సమానంగా విభాగం చేస్తున్నారు. ఆ తరువాత ఇప్పుడు ఆకాశంలో చెప్తాను ఏమవుతుంది అని. ఒక్క హాఫ్ ఆకాశం అలాగే ఉండిపోతుంది. ఆకాశ ఆ సగం ఉంది కదా అక్కడ, అది అక్కడే ఉండిపోతుంది. ఒక్క సగం ఉంది, దాన్ని మళ్ళీ సమానమైన 4 విభాగం చేస్తున్నారు. 4 భాగాలు. అందులో నుండి ఒక్క భాగం అది వాయుకి ఇచ్చేస్తుంది, ఇంకొక భాగం అగ్నికి ఇస్తుంది, ఇంకొక భాగం జల తీసుకుంటుంది, ఇంకొక భాగం పృథ్వీ తీసుకుంటుంది. 2 సమానంగా పార్ట్ చేసి ఒక్క పార్ట్ అక్కడే ఉండిపోతుంది. ఇంకొక పార్ట్ని మళ్ళీ 4 భాగం, సమానమైన 4 భాగం చేసి ఒక్క భాగం వాయుకి, ఒక్క భాగ అగ్నికి, ఒక్క భాగ జల, ఒక్క భాగ పృథ్వీకి ఇచ్చేస్తుంది. ఇలాగే వాయులో కూడా 2 భాగాలు చేశాము. ఒక్క భాగం అక్కడే ఉండిపోతుంది, ఇంకొక భాగంలో మళ్ళీ 4 భాగాలు, ఒక్క భాగ అగ్నికి, ఒక్క భాగ జలకి, ఒక్క భాగ పృథ్వీకి, ఒక్క భాగ ఆకాశానికి. ఇలాగే అన్ని ఈ 5 మహాభూతాలు కూడా ఫస్ట్ సమానమైన 2 భాగాలు. ఆ ఫస్ట్ భాగాన్ని అక్కడే ఉండిపోతుంది,
ఇంకొక భాగాన్ని మళ్ళీ సమానమైన 4 భాగాలను చేసి ఒక్కొక్క భాగా రెస్ట్ ఏమున్నాయో అన్నీ ఇచ్చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆకాశంలో ఏముంది? ఫస్ట్ పార్ట్ ఆకాశమే ఉంది. ఇంకొక పార్టులో వాయు ఉంది, అగ్ని ఉంది, జల ఉంది, పృథ్వీ ఉంది. ఎక్కువ ఆకాశం, ఎందుకంటే హాఫ్ పోర్షన్ ఆకాశమే ఉంది. ఇంకా 1/8 పోర్షన్ వాయు, 1/8 అగ్ని, 1/8 జల, 1/8 పృథ్వీ. అలాగే వాయును తీసుకుంటే హాఫ్ వాయు ఉంటుంది, ఎగ్జాక్ట్లీ హాఫ్ వాయు ఉంటుంది. ఇంకా 1/8 అగ్ని, 1/8 జల, 1/8 పృథ్వీ, 1/8 ఆకాశం. ఇది ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మిక్స్చర్. ఇప్పుడు ఇది పరిశుద్ధమైన ఆకాశ కాదు, దీనికి పేరు తన్మాత్ర. అప్పుడు సన్మాత్ర. పరిశుద్ధమైన ఆకాశానికి పేరు ఆ సన్మాత్ర. అంటే అన్ని కూడా పరిశుద్ధమైన వాయు ఇంకొక సన్మాత్ర, పరిశుద్ధమైన అగ్ని ఇంకొక సన్మాత్ర. ఇప్పుడు మిక్స్చర్. ఒట్టి ఆకాశం కాదు, ఒట్టి వాయు లేదు, అన్ని మిక్స్ అయిపోయింది. ఎలాగెలాగో మిక్స్ అవ్వదు, ఒక నియమం ఉంది దానికి. ఆ నియమ ప్రకారమే మిక్స్చర్ అవుతుంది. ఈ మిక్స్చర్కి ఇప్పుడు పేరు తన్మాత్ర. ఇలాగే మిక్స్ అయిన తరువాత ఈ పంచమహాభూతాలు స్థూల శరీరాన్ని సృష్టి చేస్తుంది. ఇది పెద్దగా ఇక్కడ వివరణ ఇచ్చారు. పంచీకరణం కథం ఇది చేత్. పంచీకరణ అంటే ఏంటి? ఏతేషాం పంచమహాభూతానాం తామసాంశ స్వరూపం ఏకమేకం భూతం ద్విధా విభజ్య. అంటే మళ్ళీ 2 విభాగం చేసి ఇలాగే పెద్దగా వివరణ ఇచ్చారు. ఇదే నేను ఇప్పుడు ఏం చెప్పానో అదే సంస్కృతంలో ఉంది అంతే. ఆ తర్వాత తదా పంచీకరణం భవతి. ఇప్పుడు పంచీకరణం అంటే ఒకటి మిక్స్చర్ అవడం, ఇంకా ఒకటి సూక్ష్మ రూపం నుండి స్థూల రూపానికి రావడం. ఏతేభ్యః పంచీకృత పంచమహాభూతేభ్యః స్థూల శరీరం భవతి. ఇప్పుడు స్థూల శరీర సృష్టి అవుతుంది. ఏముంది? ఎక్కడి నుండి వస్తుంది? పంచీకృత పంచమహాభూతైః. మిక్స్చర్, పంచమహాభూతాల మిక్స్చర్ వల్ల స్థూల శరీరం సృష్టి అవుతుంది. అయితే మన ఈ దేహ కనపడే స్థూల శరీర పంచమహాభూతాలే, కానీ అందులో కూడా పంచీకృత పంచమహాభూతాలు. అంటే మళ్ళీ మహాభూతాలలో తామసాంశం మాత్రమే. అందులో ఈ పంచమహాభూతాలు పంచీకరణ అయిన తరువాత ఈ పంచమహాభూతాలు మిక్స్చర్గా ఉంటాయి. దానివల్ల మన స్థూల శరీర సృష్టి అవుతుంది. ఇది అందరి శరీరం. ఎన్ని లోకాలు ఉన్నాయి? భూలోకం మాత్రమే కాదు, 14 లోకాలు ఉన్నాయని చెప్తున్నాయి మన శాస్త్రాలు. భూహు భువహ సువహ మహః జనః తపః సత్యం అనే మంచి లోకాలు. ఆ తర్వాత అతల వితల సుతల మహాతల రసాతల తలాతల పాతాల అనే నీచమైన ఇంకా 7 లోకాలు. అన్ని కలిపి 14 లోకాలు ఉన్నాయి. ఏ లోకానికి వెళితే కూడా అక్కడ జీవులు ఉన్నారు అంటే, శరీరం ఉంది అంటే, అది సూక్ష్మంగా ఉండొచ్చు, స్థూలంగా ఉండొచ్చు, అది పంచమహాభూతాలు మాత్రమే, ఇంకా ఏమీ లేదు. మన శరీరంలో పంచమహాభూతాలు తప్ప ఇంకా ఏమీ లేదు. ఎక్కడున్నాయి పంచమహాభూతాలు మనలో? చూద్దామా. ఎక్కడుంది ఆకాశ? ఆకాశం ఉంది కాబట్టి మనం ఇక్కడ, మనకు కావాలి ఆకాశ, స్పేస్ కావాలి కదా. మన దేహం ఎంత లావుగా ఉన్నాము, స్పేస్ ఇంత కావాలి. ఒక చిన్న చైర్లో కూర్చోలేను నేను, పెద్ద చైర్ కావాలి. ఎంత స్పేస్ కావాలి మనకు. అలాగే శరీరం లోపల కూడా ఆకాశం ఉంది. ఆ ఆకాశం ఖాళీగా ఉండినప్పుడు ఆకలి వేస్తుంది, అప్పుడు తింటాం.
తిని 2 గంటల లోపల అది బయట వెళ్ళిపోతుంది. మళ్ళీ తినాల్సి వస్తుంది. ఎన్నిసార్లు తింటాం మనము ఒక రోజులో? పొద్దున, మళ్ళీ 10 గంటలకు, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కదా. ఎందుకు? అక్కడ ఆకాశం ఉంది, లోపల పొట్టలో ఆకాశం ఉంది. ఇది ఆకాశం. వాయు ఎక్కడుంది? వాయు మనం ఊపిరి తీసుకుంటాం కదా, అది తీసుకోకపోతే ప్యాక్ ఆఫ్, ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సిందే. ఇది గాలి. గాలి అవసరం మనకు, ప్రాణ అనేది అవసరం మనకు, ఇది తెలుసు మనకు. అగ్ని ఎక్కడుంది? అగ్ని ఏం పొట్ట లోపల అగ్ని ఉందా మనకు? అదే మనకు టెంపరేచర్ ఒక 97 ఫారెన్హీట్ నుండి 99 వరకు నార్మల్ అంటారు. ఆ తర్వాత ఎక్కువ అయితే నాకు జ్వరం ఉందండి, ఎట్లా తెలుసు? టెంపరేచర్ 100 ఉంది. ఏమది టెంపరేచర్ అంటే? అదే అగ్నితత్వం అక్కడ. ఈ అగ్నితత్వం లేదా మనము శవం అయిపోతాము. శవాన్ని టచ్ చేస్తే మనకు తెలుసు ఎలాగుంటుంది. కొంచెం కూడా వేడిగా ఉండదు, చల్లగా ఉంటుంది. ఎందుకు? అగ్నితత్వం లేదు. జలతత్వం ఇది తెలుసు మనకు. నీళ్లు లేదా పాలు ఏదో తాగుతూ ఉంటాము అప్పుడప్పుడు. అది ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది అంటే, ఎండాకాలం అంటే అప్పుడప్పుడు తాగాల్సి వస్తుంది. జ్యూస్ తాగండి, నీళ్లు తాగండి అని చెప్తూ ఉంటారు కదా. ఎంత మంచి ఒక సిస్టమ్ ఉంది చూడండి, దేహంలో ఉన్నటువంటి ఒక మంచి సిస్టమ్. నీళ్ళు ఎక్కువ అయితే పాసు పొయ్యాలి అనిపిస్తుంది, అది విసర్జన చెయ్యాలి. దేహానికి ఇంతే చాలు, మిగతావి వెళ్ళు వెళ్ళు అని చెప్తుంది. అవునా కదా? అదే తక్కువ అయితే దాహం, నీళ్లు తాగాలి అంటే. నీళ్లు మన దేహంలో ఉన్నటువంటి ఒక మహాభూత అవసరమే. పృథ్వీ, భూమి ఎక్కడ ఉంది? ఇది మొత్తం ఏం కనపడుతుందో ఇది అంత భూమియే, పృథ్వీయే. అన్నరసేనైవ భూత్వా, ఇవి మనము నేర్చుకున్నాము. అన్నరసం నుండే వచ్చింది ఈ దేహం, తల్లి తండ్రుల వల్ల. ఈ దేహం అక్కడ వాళ్ళల్లో ఒక వీర్యగా ఉండొచ్చు, లేదా ఒక ఎగ్గా ఉండొచ్చు, గుడ్లుగా ఉండొచ్చు. ఎలాగొచ్చింది? వాళ్ళు ఆహారం తీసుకున్నారు, దానివల్ల అవి వచ్చినాయి. అక్కడ సంయోగం నుండి మన దేహం వచ్చింది. పుట్టినప్పుడు ఇంతే చిన్నగా ఉన్నాం, ఆ తర్వాత ఇప్పుడు ఎలాగున్నాము? అది ఏంటి? భూమి. ఎట్లా అది భూమి అయిపోతుంది? భూమిలో ఉన్నటువంటి చెట్టులు మనకు ఆహార ధాన్యాన్ని ఇస్తున్నాయి, దాన్ని మనము తింటున్నాము. తిని కదా ఇంతలా వెక్కాము ఇప్పుడు. అంటే ఇది అంతా పృథ్వీ. నిజంగా చెప్పాలంటే ఇది పార్థివ శరీరం, పృథ్వీ నుండి వచ్చిన శరీరం. ఎవరైనా చనిపోతే పెద్దగా అనౌన్స్మెంట్ ఇస్తారు, పార్థివ శరీరాన్ని దహనం చేస్తారు, ఏ టైము అవి అన్నీ చెప్తారు. అప్పుడు మనము పార్థివ శరీరాన్ని ఉపయోగిస్తాము. పృథ్వీ నుండి వచ్చిన శరీరం మళ్ళీ పృథ్వీకే వెళ్ళిపోతుంది. అగ్నితత్వ అగ్నిలో వెళ్ళిపోతుంది, జలతత్వ జలాల్లో వెళ్ళిపోతుంది. ఇట్లా అంటే సృష్టి ఎలాగ అవుతుంది, దీని గురించి ఇక్కడ వివరణ ఇస్తున్నారు. ఆ తరువాత మనకు చాలా ముఖ్యమైన విచారం. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నాము, అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను. వినేటప్పుడు చాలా సులభంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత ఏం నేర్చుకున్నాము అంటే మనకు గుర్తుకు రావట్లేదు. ఎందుకు ఆ స్మృతిలో ఉండట్లేదు? ఒక్క విచారం అంటే మనస్సు నిర్మలంగా లేదు. మనస్సు నిర్మలంగా ఉంటే
గ్రహించడము చాలా సులభమైపోతుంది. అలాగే ఇక్కడ స్టోర్ చేయడం కూడా సులభం అవుతుంది. కావాల్సినప్పుడు దాన్ని ఇక్కడికి తీసుకురావడం కూడా సులభం అయిపోతుంది. మనస్సు నిర్మలంగా ఉంటే ఇది ఒక కండిషన్. అందుకే క్షమాది షట్క సంపత్తు అన్నారు ఆది శంకరాచార్యులు. క్షమ అంటే మర్చిపోలేదు అనుకుంటా. మనస్సు కంట్రోల్లో తీసుకురావడం. కంట్రోల్ అంటే నిర్మలంగా పెట్టుకోవడం. అది నిర్మలంగా ఉంటే మన కంట్రోల్లో ఉండినట్టే. అయితే ఫస్ట్ కండిషన్ మనకు క్షమ. మనస్సు నిర్మలంగా పెట్టుకోవడం, లేదా మనస్సుని నా కంట్రోల్లో పెట్టుకోవడం. నా వశంలో మనస్సు ఉండాలి. రెండోది, ఈ స్మృతి అనేది చాలా జాగ్రత్తగా మనము స్టోర్ చేయాల్సి వస్తుంది. అది ఫుల్ అయితే హౌస్ఫుల్ అని బోర్డు వస్తుంది అక్కడ. ఇంకా కొత్తగా ఏమి కూడా అక్కడ ఉండటానికి ప్లేస్ లేదు. అయితే పాతవి ఏమి మంచిది నేర్చుకున్నామో దాన్ని మళ్ళీ మళ్ళీ మనన చేయాలి. ఏది మనకు అనవసరమో దాన్ని కూడా ఇక్కడ పెట్టుకున్నాం కదా, అందుకే హౌస్ఫుల్ అవుతుంది. అవి తీసి పడేయాలి కదా మనము. పడేయడం అంటే ఎట్లా చేస్తాము? మళ్ళీ దాని గురించి ఆలోచిస్తే ఇది నాకు రాకూడదు, ఇది నాకు రాకూడదు అంటే అదే వస్తుంది. ఇది సామాన్యంగా మనకు అందరికీ అనుభవమే. ఏది వద్దు 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 అంటామో అదే వస్తుంది. చిన్న పిల్లలకి చెయ్యొద్దు 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 అని 10 సార్లు చెప్తే వాళ్ళు చేసి చూస్తారు ఏమవుతుంది అని. అలాగే మన మనస్సు కూడా. అందుకే ఏది మంచిదో దాని మీద మన దృష్టి పెట్టి దాని గురించి జ్ఞాన వృద్ధికి మనము మన మనసుకి సపోర్ట్ చేయాలి. సాధన చతుష్టయ అందులో అర్హత ఎంత ఉందో మనకు తెలీదు. కానీ కొంచెం కొంచెమైనా మనము ఇంప్రూవ్ అవ్వాలి. దాని గురించి చెప్పి ఆత్మ అనాత్మ దీని గురించి చెప్పి ఇప్పుడు ప్రపంచ మన దేహంలో శరీరత్రయ ఉన్నాయి. స్థూల శరీర, సూక్ష్మ శరీర, కారణ శరీర, ఇవి 3 ఉన్నాయి. అలాగే ఈ ప్రపంచంలో కూడా కళ్ళకి కనపడే స్థూల ప్రపంచ, దాని వెనక ఉన్నటువంటి మనకు కనపడటం లేదు సూక్ష్మ ప్రపంచ, ఈ 2 ప్రపంచాలకి కారణంగా ఉన్నటువంటి కారణ ప్రపంచ లేదా మాయా. ఇవి 3 ఒక సెట్. స్థూల ప్రపంచ, సూక్ష్మ ప్రపంచ, కారణ ప్రపంచ. అలాగే స్థూల దేహ, స్థూల శరీర, సూక్ష్మ శరీర, కారణ శరీర, ఇవి 3. ఇది స్థూల శరీరం అంటే ఒక వ్యక్తి దృష్టి నుండి మనము చెప్పడం. అలాగే సమష్టి నుండి పెద్ద అంత కలిపితే స్థూల ప్రపంచ, సూక్ష్మ ప్రపంచ, కారణ ప్రపంచ. ఇది మనకు జగత్తు గురించి చెప్తుంది. బ్రహ్ముడిని ఆశ్రయించి మాయా ఉంటుంది. కారణ ప్రపంచం ఎప్పుడు కూడా బ్రహ్మాశ్రయంగా ఉంటుంది. మన వ్యష్టి ఒక్క వ్యక్తితో, వ్యక్తి దృష్టిలో చెప్పాలంటే ఆత్మ అనాత్మ. సమష్టితో చెప్పాలి అంటే బ్రహ్మ లేదా పరబ్రహ్మ అని చెప్తాము. పరబ్రహ్మతో మాయా. మాయా అనేది అక్కడ అనాత్మ. పరబ్రహ్మ అంటే నిర్గుణ, మాయా అంటే సగుణ. పరబ్రహ్మ అంటే నిర్వికార, మాయా అంటే సవికార. పరబ్రహ్మ అంటే చేతన, మాయా అంటే అచేతన, చేతన లేనటువంటిది. ఇప్పుడు ఈ సృష్టి చేయాలి అంటే
ఒట్టి పరబ్రహ్మ మాత్రమే ఉంటే ఏ వికారము లేదు, ఏ గుణము లేదు, ఏమి చేయడు, ఊరికే కూర్చుంటాడు. అలాగుంటే పని ఎలా నడుస్తుంది? అయితే అక్కడ మాయ, ఆ మాయతో కలిపి ప్రపంచ సృష్టి, ఈ దేహ సృష్టి, ఇవి అన్నీ నడుస్తుంది. వ్యక్తి లేదా వ్యష్టి దృష్టి నుండి ఆత్మ, అనాత్మ, సమష్టి దృష్టి నుండి బ్రహ్మ, మాయ. ఈ బ్రహ్మ మాయ ఇద్దరు కలిపి ఒక మిక్స్చర్ని మనము ఈశ్వర అని పేరు, మనము దేవుడు అంటాము. ఈశ్వర అని పేరుతో గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షా పరబ్రహ్మ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అన్ని గురువే. అలాగే అదే గురువే ఆ పరబ్రహ్మ. ఇప్పుడు ఇక్కడ ఇంకా వచ్చే విచారం చాలా ముఖ్యమైనది. అదే ఈ తత్వబోధ గ్రంథానికి సెంట్రల్ టాపిక్. జీవ, ఈశ్వర, దీనికి కనెక్షన్ ఏంటి? అహం బ్రహ్మాస్మి అంటాం, అయమాత్మా బ్రహ్మ అంటారు, మహావాక్యాలు అంటాం. ఎలాగ అవుతుంది? జీవాత్మ పరమాత్మ ఎలాగ ఒక్కటే అని చెప్పగలుగుతాము? ఒక్క పరిచయం మాత్రమే ఇస్తున్నాము ఇవాళ. ఒక ప్లేగ్రౌండ్లో ఒక 10 కుండాలు, మట్టితో చేసిన కుండాలు పెట్టాను. అందులో నీళ్లు పోసాను. ఎండాకాలం 12 గంటలకి అక్కడ వెళ్ళి చూస్తే పైనుండి సూర్యుడికి ఉన్నటువంటి వెలుగు ఉంది, సన్లైట్ ఉంది. ఇంకా వంగి చూస్తే ప్రతి ఒక్క కుండల్లో కూడా ఒక ప్రతిబింబం ఉంటుంది. 10 కుండాలు పెడితే 10 ప్రతిబింబాలు కనపడతాయి. వేరే 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 వేరే, ఒక పెద్ద కుండ ఉండొచ్చు, ఒకటి చిన్నది ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్క కుండల్లో కూడా మనకు ప్రతిబింబం కనపడుతుంది. ఆ సన్లైట్ అనేది బింబ, ఇక్కడ ఈ కుండల్లో కనపడేది ప్రతిబింబ. ఈ కుండాల్ని నేను అటు ఇటు చెయ్యొచ్చు, నాకెక్కడ కావాలో అక్కడ పెట్టొచ్చు. అదే సూర్యుడికి ఉన్నటువంటి లైట్, దానికి ఏమీ చేయలేము, అది అలాగే ఉంటుంది. ఇప్పుడు సన్సెట్, సూర్యాస్తమానం అక్కడ లేదనుకోండి, కంటిన్యూస్గా సూర్య లైట్ ఉంది అనుకోండి, దాన్ని మనము ఏమి చేయలేము, ఏమి టచ్ చేయలేము. ఒక్క పాటు పగిలిపోయింది, ఇంకా 9 ఉన్నాయి, ఈ పాటు పగిలిపోయింది. అప్పుడు ఏమవుతుంది? సన్లైట్ అలాగే ఉంది, కానీ ఈ పాట్ లేదు కాబట్టి అక్కడ ప్రతిబింబం లేదు. ఇంత అర్థమవుతుంది మనకు. ఒక్క పాట్ అక్కడ పగిలిపోయింది అంటే సూర్యుడి లైట్ అలాగే ఉంటుంది, ఆ వెలుగు ఏమి అవ్వట్లేదు. ఈ పాట్కి ఏమైతే ఏం అవ్వకపోతే కూడా సన్లైట్కి ఏ తేడా లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిబింబ ఇప్పుడు కనపడుతుందా? ఇంకా 9 కుండాలలో ఉన్నటువంటి ప్రతిబింబం అలాగే ఉన్నాయి, కానీ ఈ కుండ పగిలిపోయింది కాబట్టి ప్రతిబింబం లేదు. ఇదే తత్వం ఇప్పుడు మన శరీరంలో. ఈ శరీరం అనేది మెటీరియల్ అని చూసాము, ఒక మ్యాటర్, అన్ని కెమికల్సే. అది అచేతనమైనది. కానీ నాకు తెలుసు, నాకు చేతన ఉంది, నేను మాట్లాడుతున్నాను, ఇలా చేయగలుగుతున్నాను అంటే అందులో చేతన ఉంది. ఒక గ్లాసుకి అలాంటి చేతన లేదు. అది కూడా పంచమహాభూతాలే, నా దేహం కూడా పంచమహాభూతాలే.
కానీ ఇప్పుడు తేడా ఏంటంటే నాలో చేతన ఉంది, ఈ గ్లాసులో చేతన లేదు. ఇది తేడా తెలుస్తుంది. నాలో చేతన ఎలా వచ్చింది? ఇది కూడా మనం ఉదాహరణతో చూసాము. ఆ ఆత్మ అనే ఒక ఇండిపెండెంట్, స్వతంత్రంగా ఉన్నటువంటి ఒక తత్వం ఉంది. అక్కడి నుండి అప్పు తీసుకుంటుంది. ఈ దేహ అక్కడి నుండి అప్పు తీసుకుంటుంది. ఇక్కడ అప్పు అని చెప్పే బదులు ప్రతిబింబం, ఆ ఆత్మానికి ఉన్నటువంటి చేతన అది ప్రతిబింబం ఇక్కడ ఈ దేహంలో పడుతుంది. ఎలా కుండలో ఒక ప్రతిబింబం ఉండిందో అలాగే ఇప్పుడు ఈ ఒక్క దేహంలో ఆ ప్రతిబింబం కనపడుతుంది. ఎట్లా తెలుసు ప్రతిబింబం ఉంది అని? ఈ దేహ యాక్టివిటీ చేస్తుంది అంటే అక్కడ ప్రతిబింబం ఉంది. ఇప్పుడు ఈ దేహ నాశం అయిపోతుంది అనుకుందాం. ఎలా ఒక పాట్ నాశం అయిపోయిందో, పగిలిపోయిందో, అలాగే ఈ దేహం కూడా నాశం అయిపోతుంది. ఎప్పుడు, ఎట్లా అనేది మన కర్మాన్ని పట్టి ఉంటుంది. అది తర్వాత వస్తుంది. ఎన్ని టైప్స్ కర్మాలు ఉన్నాయి అవి అన్ని తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ దేహం నాశం అయిపోతుంది అంటే ఆ ప్రతిబింబం ఏమవుతుంది? ప్రతిబింబ కూడా నాశమైపోతుంది. ప్రతిబింబ నాశం అయితే ఆ బింబానికి ఏమవుతుంది? ఆ ఒరిజినల్ అక్కడ ఉంది కదా చేతన, దానికి ఏమవుతుంది? దానికి ఏమీ అవ్వదు. అది అలాగే ఉంటుంది. సూర్యుడి లైట్ ఎలా ఉంటుందో ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ ఆ కుండలో ఉన్నటువంటి ప్రతిబింబ ఈ కుండ పగిలిపోయినప్పుడు ఉండదు. అలాగే మన దేహంలో ఉన్నటువంటి ఈ ప్రతిబింబ మన దేహ నాశమయ్యేసరికి ఆ ప్రతిబింబ నాశమైపోతుంది. కానీ ఆ చేతన, సూర్యుడు లైట్ ఉన్నటువంటి ఈ పరబ్రహ్మకి ఉన్నటువంటి చేతన అదేమవుతుంది? అది అలాగే ఉంటుంది. అయితే మనము చనిపోతే అంటే ఈ దేహ నాశమైపోతే ఆ బింబ అలాగే ఉంటుంది. బింబ ఎల్లప్పుడూ కూడా, బింబ అంటే ఆ పరబ్రహ్మ అంటున్నాను, ఎల్లప్పుడూ ఉంటుంది. సత్, భూతకాల, వర్తమాన కాల, భవిష్యత్ కాల, నాశం లేదు, అవినాశి. కానీ ఈ ప్రతిబింబ అవినాశి కాదు, నాశం ఉంది. దేహ నాశం ఉంది. ఇందులో ఉన్నటువంటి ప్రతిబింబానికి పేరు జీవాత్మ. ఎల్లప్పుడూ ఉన్నటువంటి ఆ చేతనానికి పేరు పరబ్రహ్మ. ఈ దేహ నాశమైనప్పుడు ఆ జీవాత్మ ప్రతిబింబ అనేది నాశమైపోతుంది. ఎవరైనా చనిపోతే ఆ ప్రతిబింబ లేదు. కానీ మనం అంటాము ఆత్మ అంటే సర్వవ్యాపి. ఇది నాకు చాలా చాలా సంవత్సరాలే నాకు ఈ డౌట్ ఉండింది. ఆత్మ సర్వవ్యాపి అంటారు, ఇంకా ఆత్మ వదిలి వెళ్ళింది అంటారు, దేహాన్ని వదిలి వెళ్ళింది అంటారు. సరే, అక్కడ దేహం ఉంది, దేహం ఉంటే అక్కడ కూడా పంచభూతాలు. సర్వవ్యాపి అంటే అక్కడ కూడా ఉండాలి కదా. ఇది నాకు ఉండిన సందేహం. మీకు కూడా అలా సందేహం రావచ్చు అని అనుకొని చెప్తున్నాను. మనలో రెండు చేతన ఉంటాయి. ఒకటి ఒరిజినల్ చేతన, ఇంకొకటి ప్రతిబింబ చేతన. ఈ ప్రతిబింబ చేతన నాశమైపోతే కూడా ఒరిజినల్ చేతన అలాగే ఉంటుంది. ఎందుకంటే ఒరిజినల్ చేతనకి నాశం లేదు, అది సర్వవ్యాపిగా ఉంటుంది. అయితే ఒక శవాన్ని చూస్తే ప్రతిబింబ చైతన్య ఓహో వెళ్ళిపోయింది, కానీ ఒరిజినల్ చేతన ఉంది. ఇది మనము తెలుసుకోవాలి. కొంచెం కష్టమైన విచారం ఇది. మళ్ళీ మళ్ళీ మనము
వినాల్సి వస్తుంది లేదా మనన చేయాల్సి వస్తుంది. కానీ ఇదే తత్వబోధానికి సెంట్రల్ టాపిక్. అలాగే ఏ వేదాంత ఉపనిషత్ అంటామో దానికంత సెంట్రల్ టాపిక్ ఇదే. జీవాత్మ పరమాత్మ లేదా ఈశ్వర ఏమి కనెక్షన్ అక్కడ? ఎట్లా చెప్పగలుగుతాము జీవాత్మ ఈక్వల్స్ ఆ పరమాత్మ, నేనే అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ, ఎలా చెప్పగలుగుతాము? ఇప్పుడు చెప్పాము ఈ ప్రతిబింబ నాశం అవుతుంది, ఆ బింబ నాశం అవ్వట్లేదు. అయితే ఎలా సేమ్ అంటాము? దీని గురించి వచ్చే క్లాస్లో వివరణ చూద్దాం. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మాం అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.